తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండు కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంతో అదృష్టం. అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ. అదేవిధంగా 17 ఇట్లా అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. మేషరాశి వారు అంటేనే ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. వాస్తవానికి కూడా అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రం 1వ పాదం, ఇవంతా కూడా ఫైర్ బ్రాండ్స్. పనులు చకచక అయిపోవాలి వీరికి. లేట్గా అనేటువంటిది వీరి బ్లడ్లోనే ఉండదు. పనులు స్పీడ్గా అయిపోవాలి ప్రతి పని కూడా. సో అలాంటి ఈ 3 నక్షత్రాలకు సంబంధించి మేషరాశి మరి ఆల్రెడీ కొంత బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇది హెల్త్ రకంగానా లేదా కొంత మనీ రిలేటెడా లేదా జాబ్ రిలేటెడా, 100% గత 1.5 మంత్ 2 మంత్స్ నుండి మానసిక బాధ కానీ మానసిక ఇబ్బంది కానీ ఏదో ఒకటి తెలియనిది మీకు ప్రారంభమైపోయింది. సో జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు త్వరగా చేసుకొని వేరే జాబ్ త్వరగా ఎక్కండి, లేట్ చేయకండి. ఖచ్చితంగా కూడా ఆరోగ్యానికి సంబంధించింది ఏమైనా ఇబ్బంది ఎదురయ్యేటువంటి సందర్భంలో త్వరగా హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేయించుకోండి, డిలే చేయకండి. మనీ రిలేటెడ్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, ఖచ్చితంగా జాతకంలో నడిచే దశ అంతర్దశను చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. అదేవిధంగా ఏమైనా సొంత ఇంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నారా, సో ఏలినాటి శని ప్రారంభమైంది. పర్ఫెక్ట్గా మీ ప్లానింగ్ ఏదైతే వేసుకున్నారో ఆ ప్లానింగ్ కాస్త రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. సంతానానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా వింటారు 100%. ఇక వీరి నామ నక్షత్రం ఒకవేళ ఆర్ రిలేటెడ్ కానీ లేదా మనకు వేరే కొన్ని నక్షత్రాలు ఉంటాయి, దా అక్షరమో చా అక్షరంతోనో ఉంటే మేషరాశి వారే. బట్ వీరి పేరు దాక్షాయినో లేదా ధనుషో పెడితే మాత్రము చెప్పలేము. కొంత ఇక 2 రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అది కూడా గమనించుకోండి. ఇక గవర్నమెంట్ రిలేటెడ్ అయినా జాబ్ రాస్తున్నారా? 100% రాయండి, విజయం మీ సొంతం. అదేవిధంగా శత్రువులు తయారైపోయారండి బాబు, ఖచ్చితంగా నరదృష్టి అయిపోయింది. నలుగురు మిమ్మల్ని ఒక పాయింట్అవుట్ చేసేటువంటి సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఫలానా వ్యక్తి అరే అవునా అనేటువంటి విధంగా మీ జాతకం మారబోతూ ఉన్నది. అండ్ మీకు కూడా నమ్మిన వ్యక్తుల నుండి వెన్నుపోటు తగిలేటువంటి పరిస్థితి ఆసన్నం అవ్వబోతూ ఉన్నది, అయ్యింది కావచ్చును. ఎంతో కష్టపడి పనిచేసే చోట మీకు ఒక దొంగలాగా చూసేటువంటి పరిస్థితి, లేదా ఎంత ఇష్టంగానో కొనుక్కున్నటువంటి వస్తువు ఖరాబ్ అయిపోయినటువంటి దాఖలాలు ఎన్నెన్నో సిచ్యువేషన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. సో జాగ్రత్త. అనవసర ప్రయాణాలు కనబడుతున్నాయి, ప్రాణాపాయ సూచన కూడా కనబడుతుంది, సమీపంలో ఉండేటువంటి బంధు నష్టము కూడా కనబడుతుంది ఇక్కడ. అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. నమ్మక ద్రోహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీకు నమ్మక ద్రోహం అంటేనే తెలియదు, అలాంటిది మీకు నమ్మక ద్రోహం అంటే ఆహా ఇదా అనేటువంటి విధంగా ఉండబోతుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్త మేషరాశి వారు ఖచ్చితంగా కూడా. ఇక అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు ముందుగానే చెప్పాను నేను. దుష్టులతో కలహాలు ఉన్నవి ఇక్కడ. శారీరక శ్రమ కనబడుతూ ఉంది. కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తున్నవి. సో జాగ్రత్త. ఆశించినటువంటి కార్యం ఏదైతే ఉందో అది కొంత నాశనం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. కొంత షుగర్ రిలేటెడ్ కానీ, బీపీ రిలేటెడ్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ కొన్ని జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత కష్టకాలము అని చెప్పి బాధపడద్దు. అదేవిధంగా పట్టుదల ఏదైతే ఉందో అది సడలింపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అనూహ్య ప్రమాదాలు ఉన్నవి. కొంత దరిద్రము, వ్యవహారము ఏదైతే ఉందో అది నాశనం అవ్వడము, ఇది బంధు విరోధము జరిగేటువంటి పరిస్థితి, శారీరక శ్రమ, ఇవన్నీ కూడా పొంచి ఉన్నవి. సో బీ కేర్ఫుల్. అదేవిధంగా యంత్ర ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, కార్లు చెడిపోవడం కానీ, 2 వీలర్స్ యాక్సిడెంట్ అవ్వడం కానీ, 4 వీలర్స్ కూడా మీపై ఏమైనా ఒక ఏదో రకంగా ఒక పోలీస్ స్టేషన్ మెట్లెక్కేటువంటి పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా. అదేవిధంగా కొంత ధనము అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ప్రమాద సూచనలు, కొంత విచారము, వ్యయప్రయాస, శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. సో ఓవరాల్గా మేషరాశి వారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి కొండను నడుస్తూ ఎక్కడం వల్ల చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మెట్ల మార్గం ద్వారా ఆ స్వామి సన్నిధికి చేరుకునే ప్రయత్నం చేయండి. లేదా ఈ యొక్క శనైశ్వరుని యొక్క హోమాది కార్యక్రమాలైనా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. లేదా మీ జాతకంలో శనైశ్వరుని యొక్క దశ అంతర్దశలో ఒకవేళ అయిపోయినా అవి ఆ దశలే నడుస్తూ ఉన్న కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటవి. సో ఇది బేస్ చేసుకొని మనం చూసుకోవాలి. కనుక తప్పకుండా ఈ యొక్క మేషరాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.